ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు 12 ఏళ్ల తర్వాత గుర్తింపు ఇచ్చింది రేవంత్ సర్కార్. 2014లో ఉద్యోగ సంఘాల గుర్తింపును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం 9 సంఘాలకు అధికారిక గుర్తింపు ఇచ్చారు. మరో 6 సంఘాలను రొటేషన్ పద్ధతిన గుర్తింపు ఇస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత గుర్తింపు ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వృత్తిపరమైన సమస్యలు, సర్వీస్ అంశాలపై సూచనలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు 12 ఏళ్ల తర్వాత గుర్తింపు ఇచ్చింది రేవంత్ సర్కార్. 2014లో ఉద్యోగ సంఘాల గుర్తింపును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం 9 సంఘాలకు అధికారిక గుర్తింపు ఇచ్చారు. మరో 6 సంఘాలను రొటేషన్ పద్ధతిన గుర్తింపు ఇస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత గుర్తింపు ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వృత్తిపరమైన సమస్యలు, సర్వీస్ అంశాలపై సూచనలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపుపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రభుత్వ గుర్తింపుపై ఉద్యోగ సంఘాల నేతలు ఏమంటున్నారు? అపర్ణ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 2014 తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల గుర్తింపును అప్పటి కేసీఆర్ ప్రభుత్వము రద్దు చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను చెప్పుకోవాలన్నా, అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగ సంఘాలకు గుర్తింపునిస్తూ నిన్న సాయంత్రము ఒక జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ వచ్చి 185. సో ఇదేంటంటే తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనమాట. దీని ద్వారా ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఉంటుంది. ఆ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యల మీద కానీ, లేదంటే వాళ్ళ సర్వీసెస్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే వృత్తిపరమైనటువంటి అంశాలు, వీటి మీద అధికారులను కలిసేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఈ స్టాఫ్ కౌన్సిల్, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఒక 12 శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళ సమస్యల మీద అధికారులతో సమావేశమై వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నమాట. దాదాపుగా 12 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళేమో టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు 2 ఏళ్లతో చూస్తే మొత్తం 12 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీని మీద ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమరవీరుల స్తూపం, గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ వచ్చి అక్కడ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపబోతుంది. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్టుగా అపర్ణ, ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు అధికారులతోటి చర్చించడానికి ప్రతి 4 నెలలకోసారి సమావేశమై వృత్తిపరమైనటువంటి అంశాలు అంటే పనివేళలు కావచ్చు, లేదంటే క్రమశిక్షణ కావచ్చు, లేదంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళే సమయంలో ఎదురయ్యేటువంటి సమస్యలు కావచ్చు, తర్వాత గౌరవ వేతనం కావచ్చు, తర్వాత ఇతర సంబంధించినటువంటి సమస్యలన్నిటి కూడా చర్చించడానికి వెసులుబాటు ఉంటుంది. మొత్తం ఒక 9 సంఘాలకు గుర్తింపించారు. మనకు తెలిసినటువంటి విషయమే. టీఎన్జిఓ, టీజీఓ కావచ్చు, తర్వాత పిఆర్టీయూ, రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించి, అట్లనే తెలంగాణ క్లాస్ 4 ఎంప్లాయీస్ కావచ్చు, ఇట్లా ఒక 9 సంఘాలకు, టీచర్స్కి సంబంధించి యూటీఎఫ్ కావచ్చు, తర్వాత టీఆర్టీఎఫ్ కావచ్చు, ఇట్లాంటి ఒక 9 సంఘాలకు శాశ్వత గుర్తింపు ఉంటుంది. ఇక మరొక 6 సంఘాలకేమో రొటేషన్ పద్ధతిలో ఈ సంవత్సరం ఆ సంఘానికి ఇస్తే మరొకసారి ఇంకో సంఘానికి ఇచ్చినట్టుగా రొటేషన్ పద్ధతిలో మరొక 6 సంఘాలకు ఈ అవకాశం కల్పించింది. అయితే ఉద్యోగ సంఘాలు చాలా రోజుల నుంచి కూడా మాకు గుర్తింపు కావాలని చెప్పి కోరుతున్నారు. కానీ ప్రభుత్వం పరిశీలిస్తామని చెప్పింది. 2014లో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ ఉద్యోగ సంఘాల గుర్తింపు లేదు. మా సమస్యలను మేము చెప్పుకోవాలంటే మంత్రుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యమంత్రితో చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఈ అధికారుల కమిటీ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మంత్రులను కలిసి మంత్రుల దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యలు పరిష్కరించాలని అధికారుల మీద ఒత్తిడి చేసే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే సిఎస్ ఉంటారు, జిఏడికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, సర్వీసెస్కి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, మొత్తం 12 మంది అధికారులు ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 నెలలకు ఒకసారి ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళతోటి చర్చిస్తే వాళ్ళ సమస్యలు కొంత పరిష్కారమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద ఉద్యోగ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో 10 ఏళ్ల పాటు మాకు ఈ గుర్తింపు లేక ఇబ్బంది పడ్డామనేది
ఉద్యోగ సంఘాలు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ గుర్తింపు వల్ల ప్రతి ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు ఓడి ఉంటుందన్నమాట. వాళ్ళ ఆఫీస్కు వెళ్లకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయడానికి లేదా అధికారులతోటి వాళ్ళ సమస్యలను అధికారులతో సమావేశమై సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ వెసులుబాటు కలిగిందనేది ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. దీని మీద చాలా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పుడు 9 ఇంకొక 6 దాదాపుగా 15 ఉద్యోగ సంఘాలు గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు మా సమస్యలను పరిష్కరించుకునేందుకు, తర్వాత ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకునేందుకు మాకు పెద్ద వెసులుబాటు. ఇది గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం అన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇది మేజర్ సమస్యగా, అంటే ఉద్యోగులు తమ సమస్యల మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను కలిసి 4 నెలలకు ఒకసారి ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తోటి వాళ్ళందరితో అధికారులు సమావేశమై తమ సమస్యలను కూడా వాళ్లకు సూచించేందుకు ఇది ఒక వెసులుబాటుగా ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలబోతున్నారు. గతంలో ఉన్నటువంటి సమస్యలు, గతంలో పడ్డటువంటి ఇబ్బందులు, గత ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందులు, తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ జీవో ఇచ్చిన తర్వాత తమకు ఎట్లాంటి వెసులుబాటు కలగబోతున్నటువంటి విషయాలు కూడా వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించబోతున్నారు. అపర్ణ, మొత్తానికైతే ఉద్యోగ సంఘాలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అపర్ణ.